అప్పుల కింద ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎవరు అడిగారు అప్పులు? ఎందుకు ఇస్తున్నారు అప్పులు? ఈ అప్పులు మళ్ళీ మన రాష్ట్రమే తీర్చుకోవాలి. మన బిడ్డలు భావి తరాల మీద ఈ అప్పు భారం అంతా పడబోతుంది. దీనికి ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. పోలవరంలో కూడా ఆఖరికి నీటి నిలువ తగ్గిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును చేస్తే ఆఖరికి దాన్ని ఒక తరంగాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చేస్తున్నారు. నీటి నిలువ తగ్గిస్తే దేనికి తరంగాకుండా పోతుంది. అయినా కూడా ఇంతమంది ఎంపీలు ఉన్నారే, టీడీపీ ఎంపీలు ఉన్నారు, జనసేన ఎంపీలు ఉన్నారు, వైసీపీ ఎంపీలు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు మన పార్లమెంటులో. కానీ ఒక్కడు కూడా నోరు విప్పలేదు మన రాష్ట్ర ప్రయోజనాల గురించి. బీజేపీని ఎదిరించే దమ్ము ఈరోజు ఏ ఒక్క పార్టీకి లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడింది, బీజేపీని ఎదిరిస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు, రాష్ట్రంలో మేము కొట్లాడుతున్నాం. ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. కానీ అమ్మ, మన రాష్ట్రంలో ఈ ఒక్క ఉపాధి హామీ సమస్య లేదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు సమస్యలు ఉన్నాయి. ఎంతోమందికి ఇల్లులు రావటం లేదని చెప్తున్నారు, ఎంతోమందికి పెన్షన్లు రావటం లేదంటున్నారు, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు. వీటన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది.